తమిళనాడులో రేపు పొలిటికల్ హంగామా నెలకొననుంది. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన శనివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలతో ఆల్ పార్టీ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి బీజేపీ మినహా అధికార విపక్ష నేతలు హాజరు కానుండటం విశేషం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ హాజరవుతున్నారు. అయితే మరో సౌత్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ నుంచి ఎవరూ హాజరయ్యే సూచనలు లేవు. అయితే ఇతర పార్టీల నేతలు మాత్రం భారీ సంఖ్యలో వస్తూ ఉండటంతో రేపటి సమావేశం అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. చెన్నైలో తమిళనాడు సీఎం నిర్వహించనున్న శనివారం నాటి అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. మరోవైపు బీఆర్ఎస్ తరపు నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే సమావేశానికి హాజరవుతున్నారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. కేంద్రం ఈ అంశంపై స్పందిస్తున్నా స్టాలిన్ తన బాటలో తాను ముందుకు వెళ్తున్నారు. శనివారం జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ ఆయన మరోసారి వివిధ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళన కేవలం ఎంపీల సంఖ్య గురించి మాత్రమే కాదని రాష్ట్రాల హక్కుల గురించి కూడా అని చెప్పారాయన. సరైన ప్రాతిపదికన సరైన పునర్విభజన కోరుకుంటున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ஃபேர் டீலிமிட்டேஷன் இதுதான் இப்போ பேசு பொருளா இருக்கு. திமுக ஏன் இதை பேசு பொருளாக்குச்சுன்னா 2026 డీలిమిటేషన్ కண்டிப்பா நடந்தே ஆகணும். తమిళనాడులోని బీజేపీ మినహా అన్ని ప్రముఖ పార్టీలు స్టాలిన్ సమావేశానికి హాజరవుతున్నాయి. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఆల్ పార్టీ భేటీకి వెళ్తున్నట్లు చెప్పారు. அமைக்கப்பட்டது அந்த குழுவில் நிபுணர்களும் இடம்பெற்றார்கள். ஆனால் அந்த நிபுணர்கள் பொறுப்பேற்ற பிறகு இந்த 4 ஆண்டு காலத்தில் என்ன அறிக்கை அரசுக்கு தாக்கல் செய்திருக்கிறார்கள். మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సమావేశానికి అటు వైఎస్ఆర్సీపీ హాజరుపై సందిగ్ధత నెలకొంది. పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు, కర్ణాటక నుంచి కాంగ్రెస్ తరపున డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అలానే కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా వస్తూ ఉండగా పంజాబ్ సీఎం కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు.